తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పోర్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా వెలుగులోకి వస్తున్న కీలకమైన అంశాలన్నీ కూడా ఈరోజు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం. ఏదైతే కాకినాడ పోర్టు వేదికగా పూర్తి స్థాయిలో అక్కడ అక్రమాలకు అడ్డాగా మారింది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వేళ్ళూరుకుంది, అది ఒక తీవ్ర స్థాయికి వెళ్ళింది అని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యంలో గత ఎన్నికల్లో ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వేదికగా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనికి అంతటికీ కూడా ప్రధాన మూలాలున్న వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైస్ రెడ్డిగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అక్రమ బియ్యాన్ని ఇక్కడ నుంచి కోట్లాది రూపాయల ధన ఆర్జన చేసుకునే విధంగా ఇది తరలిస్తున్నారు అని. సో ఇది నిజమా అబద్ధమా, లేకపోతే ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఇప్పటి వరకు మీన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు కూడా అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ సామ్రాజ్యం ఉంది కాబట్టి, వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. కానీ ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం అత్యధిక సీట్లతో, అత్యధిక మెజారిటీలతో వాళ్ళు విజయాన్ని సాధించడంతో ఇది ఈ తీగలాగే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ముందుగా కాకినాడ పోర్టు ప్రాంతానికి ఆయన సందర్శనకు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏ గొడవలు ఉన్నాయో, ఎక్కడెక్కడ అక్రమంగా రైస్ నిలువ ఉంచారో, అంటే పేదవారికి అందాల్సిన రైసు ఎక్కడెక్కడ నిలువలు ఉన్నాయో అవి ఏ రకంగా ఏ దేశాలకి తరలి వెళ్తున్నాయి అన్న దాని మీద పూర్తి ఫోకస్ పెట్టడం జరిగింది. ఒక రిపోర్ట్ను కూడా తయారు చేశారు. అయితే దీనికి మూలాలన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో వాళ్ళ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఈయన్ని అండగా పెట్టుకుండి, ప్రభుత్వం అండగా పెట్టుకుండి విచ్చలవిడిగా ఇక్కడ అక్రమంగా రవాణాలు చేస్తున్నారని. అంటే ఒక రైస్తోనే ఇది వెళుతుందా, లేకపోతే వేరే మాదక ద్రవ్యాలనే అంశాలు ఉన్నాయన్నది చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎదిరించి మాట్లాడే వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలాగా ఆయన బలమైన ఒక కోటను, ఒక కోటరీని నిర్మించుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అధికారం పోయిన తర్వాత అన్ని తారుమారు అవుతాయి, వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే జరిగింది ఈరోజు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగా నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళడం అయినప్పటికీ కూడా 6 నెలలు జరిగినా దాని మీద ఎవరూ పెదవి విప్పలేదు. అసలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో, అసలు ఆ షిప్పులు ఎక్కడికి వెళ్తున్నాయో, ఆ బియ్యం తరలి వెళ్తున్నాయా లేవా అన్నది 6 నెలలు అంతా కామ్ అయిపోయింది. ఏవేవో జరిగినాయి, ఎవరెవరో చేతులు మారినాయి, ఇందులో పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఉన్నాయని సర్వత్రా వస్తున్న టాకు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటనలో ఉండగా ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కాకినాడ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఎవరికి కూడా అర్థం కాని విషయం, అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ప్రోగ్రాంలో ఉన్నారు, కేంద్ర మంత్రులు కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, వేరే అంశాల మీద ఆయన మాట్లాడతారనుకున్న టైంలో ఆయన కాకినాడకి ఎందుకు వచ్చినట్టు, కాకినాడ మీద ఎందుకు ఫోకస్ పెట్టినప్పుడు అంత సడన్గా ఆయన స్కెడ్యూల్ని అంతటినీ కూడా కాకినాడ వైపు మోహరించడానికి ప్రధాన కారణాలు ఏంటి అన్నది ఎవరికి అంతు చిక్కలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి కాకినాడ పోర్టులో ఆయన అడుగు పెట్టినప్పుడు అక్కడ జరిగిన అంశాలు, ఆయన ప్రస్తావించిన అంశాలు, ఒక షిప్ని సీజ్ చేయడం, స్టెల్లా షిప్, ఇది ఒక సంచలనం అయింది. స్టెల్లా షిప్ని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన ఒక మాట అనడంతో అది ట్రెండింగ్లోకి వెళ్ళింది. దాని హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకున్నారు, దేశవ్యాప్తంగా అది కలకలం రేగింది. అయితే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సీలోకి వెళ్ళి ఒక షిప్ను సీజ్ చేసే అధికారం ఉందా? ఇది ఒక పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆవేశపూర్వకంగా వ్యాఖ్యానించారు. అసలు షిప్ని సీజ్ చేసే అధికారం డిప్యూటీ సీఎంకి ఉందా? ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అందులోనూ కాకినాడ అనే అంశం అన్నది ఒక ప్రైవేటు పోర్టుకి సంబంధించిన అంశం. ఇలాంటి టైంలో పోర్టుకు సంబంధించిన అంశాలు ఏవైనప్పటికీ కూడా మెరైన్ పోలీసులు ఒకటి దాని మీద ప్రధానంగా ఏవైనా చర్యలు తీసుకోవాలంటే తీసుకోవాలి, లేకపోతే కోస్ట్ గార్డ్ తీసుకోవాలి, లేకపోతే నేవీ తీసుకోవాలి. ఏ అక్రమంగా జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకైతే అధికారాలు చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటే ఆయన మీద అటాకులు చేయడం మొదలుపెట్టింది. డిప్యూటీ సీఎం ఏదో వెళ్ళి సీజ్ అంటే ఇదేమో సినిమాయా, ఆ షిప్ని ఎలా సీజ్ చేసేస్తారు, ఈయన ఏదో చెప్పాడు. మరొకటి ఏంటంటే పయ్యావుల కేసు వియ్యంకుడికి సంబంధించిన షిప్ వేరేది ఉండగా దీన్ని మాత్రమే వీళ్ళు సీజ్ అన్నారు. ఆ షిప్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు, ఆయన కూడా అక్రమంగా ఈ రకంగా అక్రమాలకు పాటుపడుతున్నాడని చెప్పి ఇంకొక ఆరోపణలు తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అన్నాయి ఎటువైపు దారితీస్తాయన్నది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ మాటని ఏమైనా ఇబ్బందులు కోరి కొని తెచ్చుకున్నాడా అని కూడా ఒక వాయిస్ వినిపించేది. కానీ వీటిలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అది ఆవేశపూరితంగా కాదు, పక్కా ఆధారాలతో, పూర్తి ఇన్ఫర్మేషన్తో, పూర్తి హక్కుతో ఆయన మాట్లాడారు అని చెప్పి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా కొన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాకినాడ స్టెల్లా షిప్కి సంబంధించి సీజ్ చేసామని చెప్పి కలెక్టర్ చెప్తున్నాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ నోటి నుంచి వాయిస్ వచ్చిందో అది అక్షరాల ఇప్పటి వరకు కూడా వివాదంగా మారింది. అసలు షిప్ వైపు ఆయనకి వెళ్ళే అధికారమే లేదు, షిప్ని టచ్ చేసే అధికారమే లేదని. సో వాటిలన్నిటికీ కూడా, ఆ మాటలన్నింటినీ కూడా, ఆ వ్యాఖ్యలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం పూర్తిగా దాని మీద ఫోకస్ పెట్టింది. వాళ్ళు ఉక్కుపాదం మోపుతున్నారు, కొరడా జులిపిస్తున్నారు అనడానికి నిదర్శనాలు ఇవే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోర్టుకు వెళ్ళకముందు కాకినాడ పోర్టు పరిస్థితి వేరు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి వేరు. ముందు వెనకగానే పరిశీలించలో ఉంటే చాలా మార్పులు అక్కడ జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక షిప్పును సీజ్ చేయడం అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపుతున్న అంశంగా చేసుకోవచ్చు. మరి ఎందుకు షిప్పును సీజ్ చేశారు? అందులో ఏమీ లేకపోతే ఏదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని చెప్పి షిప్పును సీజ్ చేస్తారంటే అది ఉండే పరిస్థితి లేదు. పక్కా ఆధారాలతో, పక్కా ఎవిడెన్స్ తోటి దాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 5 శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో భాగంగా షిప్పుని ఇక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు దర్యాప్తు చేస్తున్న అంశం కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఈ నెల నుంచి తర్వాత ఈ వారం 10 రోజుల్లో దర్యాప్తు చేయడం కాదు. అసలు రికార్డ్స్ ఏమున్నాయి, ఏ రకంగా ఈ పోర్టులోకి అక్రమ రవాణాలో బియ్యం ఒకటే సాగుతున్నదా, దీని ముసుగులో ఏమైనా సాగుతున్నాయా, అసలు ఇక్కడికి ఏ షిప్లు వచ్చినాయి, ఏ షిప్లు ఏ దేశానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, అక్కడి నుంచి వస్తున్నాయి అన్న దాని మీద పూర్తి డేటా అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే అధికారులు సమాయత్తం అవుతున్నారు, అధికారులు దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా రేషన్ బియ్యం విషయంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి సాక్షాత్తు కలెక్టరే చెప్పడం జరిగింది. కలెక్టర్ షణ్మోహన్ గారు మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే కలెక్టరే ముందు దీన్ని ట్రేస్ చేయడం జరిగింది, కలెక్టరే దీన్ని ముందు పట్టుకోవడం జరిగింది, అక్రమంగా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఆయనే. అందుకనే ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కాకినాడ యుద్ధ ప్రాతిపదిక మీద రావడం జరిగింది, ఆ షిప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన చేసిన అడావుడు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా కూడా షేక్ చేసి పడేశారు అక్కడ. ఇక మరొక వైపు గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలిస్తున్నారో అన్న దాని మీద ప్రధానంగా వీళ్ళు దృష్టి సారించడం జరుగుతుంది. గోడౌన్లో ఉన్నప్పుడే దాన్ని సీజ్ చేయాలి సివిల్ సప్లై ఆఫీసర్స్, మరి వాళ్ళు ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు? మరి ఆ శాఖకి సంబంధించిన ముఖ్య అధికారులు అవనియండి, లేకపోతే మంత్రి స్థాయి వ్యక్తులు అవనియండి, ఎక్కడ ఇది వీళ్ళందరి మధ్యలో కూడా గ్యాప్ వస్తుంది? ఎవరెవరు ఇందులో అధికారులు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీన్ని వెనక నుంచి ఆడించేది ఎవరు? ఇది ప్రధానంగా దీని మీద దృష్టి సారించడం జరుగుతుంది. అందుకే గోడౌన్ నుంచి అసలు షిప్ వరకు కూడా ఏ నెంబర్లున్నా లారీలన్నీ కూడా దాన్ని ఇక్కడ వరకు తరలించి పోర్టు లోపల వరకు కూడా బయట నుంచి తరలించడం జరుగుతుంది. అసలు గోడౌన్లో ఏమున్నాయి, అసలు గోడౌన్లోకి ఈ బియ్యం ఎక్కడి నుంచి చేరుతున్నది, ఏ జిల్లాల నుంచి వస్తున్నది, ఎంత మోతాదులో వస్తున్నది? 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్నారు అన్నది ఒక రిపోర్ట్. 30 లక్షల మెట్రిక్ టన్నులు అంటే అసలు ఊహించలేని విధంగా కోట్లాది రూపాయలు, అంటే వేల కోట్ల రూపాయలు దోచేశారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అది ఎవరు చేస్తే చేయనివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ ఉన్నాడా, లేకపోతే ఎక్స్ ఉన్నారా, వై ఉన్నారన్నది అది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అది కూడా పారదర్శకంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎలా పడితే అలాగా ఎవరి మీద వాళ్ళని కక్ష సాధింపు చర్య కేసులు పెట్టి చేతులు దులుపుకునే పరిస్థితి కాదు. ఇది పేద ప్రజలకు సంబంధించిన అంశం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం, రాష్ట్ర పరువుకు సంబంధించిన విషయం. దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్న నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఇది చాలా విచారకరమైనది. ఎక్కడో దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి ముందుకు సాగుతున్నారా అంటే సాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసిన తర్వాత అని చెప్పి సర్వస్తా వస్తున్న వాయిస్. ఇక ఈ షిప్ని సీజ్ చేసేసామని చెప్పి కాకినాడ కలెక్టర్ డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. షిప్ని ఎలా సీజ్ చేస్తారో, ఆయనకున్న అధికారం ఏంటన్న వాళ్ళందరికీ కూడా నోటికి తాళాలు పడినట్టే. అందులో ఉన్న రైస్నే మీరు సీజ్ చేయగలరు తప్పించి షిప్ని ఎలా చేస్తారని చెప్పి మాట్లాడే పరిస్థితి. షిప్ని సీజ్ చేసేసామని చెప్పి డైరెక్ట్గా కలెక్టరే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది ఈరోజు ఆచరణలోకి వచ్చిందన్నది స్పష్టమైంది. ఇక రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్టు, కస్టమ్స్ అధికారులతో ఒక ప్రత్యేకమైన టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని వైపుల నుంచి కూడా దీని మూలాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతున్నది. పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు
పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం స్థాయిలో ఒక అంశం అయితే, ఈరోజు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే కూటమిలో ఆయన చాలా కీలక నేతగా ఎదుగుతున్నారు అని, బీజేపీకి అతి దగ్గరగా ఉంటున్నారని, ఆయన ఎవరితో ఏ మాట చెప్పినా దానికి సంబంధించి ఇమీడియట్గా ఆయన సాధించుకోగలరు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అమలు కాకపోతే, ఆచరణలోకి రాకపోతే చాలా నెగిటివ్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో దానికి దేనికి కూడా తావు ఇవ్వకుండా ఉండే విధంగా ఆయన ఏదైతే షిప్ సీజ్ అనే వాయిస్ వచ్చిందో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు చేశారు. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు కూడా మాకేమీ సంబంధం లేదని హ్యాపీగా తిరిగే అధికారులందరికీ కూడా ఈరోజు పడుతున్నదనే చెప్పాలి. సో ఆ నేపథ్యంలో రెవెన్యూ దీని మీద దృష్టి సారించింది, ఒక ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది, సివిల్ సప్లై అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, పోర్టు కస్టమ్స్, పోర్టు సంబంధించిన అంశం ఇలాంటి ప్రైవేట్ పోర్టులు ఉన్నాయంటే లేకపోతే ప్రభుత్వ పోర్టులు ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి పోర్టులు రావు అన్నది కాదండి. ఎక్కడైతే భూభాగంలో ఆ జలాలు ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాని మీద హక్కు ఉంటుంది. కానీ ఈ రకంగా సీజ్ చేసే హక్కు అయితే ఉండదు. ఎవరికి ఉంటుంది? ఇది నేవీ వాళ్ళకి ఒక అంశం ఉంటుంది, ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయంటే, లేకపోతే కోస్టల్ గార్డ్ వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి, లేకపోతే మెరైన్ పోలీసులు, వీళ్ళు ముగ్గురికి దీని మీద స్పష్టమైన అధికారాలు ఉంటాయి. సో అందుకని వాళ్ళని కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. మరొక వైపు ఈ షిప్పుల్లోనో లేకపోతే ఈ రకంగా అక్రమంగా ఎక్స్పోర్ట్ అయ్యే దాని మీద ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. వాళ్ళ టీంని కూడా రంగంలో దిగారు. అంటే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో కాకినాడ పోర్టు బాగోతానంతా బయట పెట్టే విధంగా సర్వం సిద్ధమయ్యింది. మరి ఇందులో ఎవరు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది? మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మెడకు ఇవన్నీ కూడా చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే నిప్పు లేనిది పొగ రాదు అన్నది నానుడి. ఏ నిప్పు లేకుండా ఏమీ లేకుండా ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఇన్ని సంవత్సరాల నుంచి రైస్ రెడ్డి అని పేరే ఆయన పెట్టారు అంటే ఇందులో ఆయన ఇన్వాల్వ్ లేకుండా ఏ రకంగా ఉంటుంది అన్నది చాలామంది ప్రశ్న. ఓకే, ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద కఠినమైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది, కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేలాగా ఆ ప్రశాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ప్రాంతంలో ఇలాంటి అక్రమాలకి తావు లేకుండా ఉండేలా ఉక్కుపాదం మోపడానికి సర్వం సిద్ధమైంది. నేను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద సుదీర్ఘంగా 2 గంటల పాటు ప్రత్యేకంగా భేటీ అవ్వడం కూడా జరిగింది. దీని అంతు తేలుస్తున్నారని ఆయన భేటీ అయిన 24 గంటల్లో దీని మీద రిజల్ట్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాళ్ళు కూడా ప్రత్యేకంగా దీని మీద ఇన్వాల్వ్ అయినాయి. మోదీ, అమిత్ షా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళకి అక్కడ జరిగిందంతా ఈ తంతునన్నింటినీ కూడా వాళ్ళకి వివరించినట్లుగా చెప్తున్నారు. అందుకని ఇంత ఫాస్ట్గా 24 గంటలు తిరగకముందే దీని మీద పూర్తి స్థాయి చర్యలు చేపట్టడానికి సర్వం సిద్ధమైంది. మరి ఇందులో ఉన్న అసలు దోషులు ఎవరో, ఆ పెద్ద తలకాయలు ఎవరున్నారో వాళ్ళు నిగ్గు పూర్తిగా తేలతానంలో ఎటువంటి సందేహం కూడా లేదు.